అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ హ్యాబిట్ గురించి అందరూ మాట్లాడుతున్నట్టే ఉంది. ఆయన పని చేస్తున్నట్టే ఉంది. ఇప్పుడు మెస్సీ సింగరేణికెళ్ళి 10,00,00,000 పాపం సింగరేణులకు వారోత్సవాలు చేయడానికి పైసలు లేవని తక్కువ పైసలు ఇచ్చిరట. వాళ్ళు కార్మికులు బయటకు వచ్చి మాట్లాడారు. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా ఈ వీడియోలో. ఎందుకంటే సింగరేణి కోట్లు 10 కోట్లు దొబ్బిర్రు మెస్సీ పేరు మీద. ఆడికి అయిపోలేదు సినిమా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఫుట్బాల్ మ్యాచ్ తాత్కాలికంగా 5 కోట్ల రూపాయలు పెట్టి చేశారు కదా ఎంసీహెచ్ఆర్డీలా. ఇప్పుడు దానికి మొత్తం రిపేర్లు స్టార్ట్ చేసిండ్రు. 2 కోట్ల రూపాయలు, నియర్లీ 2 crores రూపీస్ టెండర్స్ పిలిచింది గవర్నమెంట్. అసలు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే తెలంగాణ ప్రజలకు ఎందుకు, ఆయన ఫుట్బాల్ ఆడకపోతే ఎందుకు, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఎంసీహెచ్ఆర్డీలా చేస్తున్నారా, కోర్టుకి తయారు చేస్తున్నారా? ఆల్రెడీ 5 కోట్లు చేసి టెంపరీగా చేసిరట. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేయడానికి 2 కోట్లు పెట్టిండ్రు. టెండర్ ఉంది, టెండర్ డాక్యుమెంటే ఉంది మన దగ్గర. అసలు పబ్లిక్కు ఇవ్వడానికి పైసలు లేవు, హాస్పిటల్ కట్టడానికి ఆరోగ్యశ్రీ కట్టడానికే పైసలు లేవు, ఫీజు రింబర్స్మెంట్కు పైసలు లేవు, ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యనికే పైసలు లేవు. యువ వికాసం స్కీమ్ ఉండే గుర్తుందా? యువతకు మొత్తం మేము 4 లక్షల మందికి ఇస్తామన్నారు. పైసలు లేక ఆపేసిండ్రు. రైతు భరోసాకు పైసలు లేవు, బోనస్కు ఆడికాడికే పైసలు ఉన్నాయి, ఆడికాడికి ఇస్తున్నారు. మిగతా ఎక్కడ పోతో తెలియదు. యాసంగివి ఇంకా చాలామందికి రాలేదు. రైతు భరోసాకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. కానీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మనీ? నేను మీకు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఫస్ట్ వీడియో చూపిస్తా. ఆ వీడియో ఏంటంటే సింగరేణి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడిరు కదా, వాళ్ళు అడుగుతున్నారు కార్మికులు, సింగరేణి వాళ్ళు, మా ఉత్సవాలకు మాత్రం పైసలు లేవా అని. ఫస్ట్ ఆ వీడియో చూడండి. సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని ఇలా 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించిన మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం, అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. చూసిండ్రా? సింగరేణి 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ది కాదు, ఇది ప్రైవేట్ది అని చెప్పి మనల్ని మోసం చేసి సింగరేణి డబ్బులు 10 కోట్లు వాడారు. సింగరేణి కార్మికులు మాట్లాడుతున్నారు. వాళ్ళ కష్టంతోన ఆ డబ్బు కూడుతుంది. ఆ పైన ఉండే ఆఫీసర్లు, ఇక్కడ ఉండే సింగరేణి భవన్లో ఉండే ఆఫీసర్లు డబ్బులు సంపాదించేది. ఆ కింద బొగ్గు తీసేస్తున్న వాళ్ళ ద్వారా వస్తాయి సింగరేణి డబ్బులు. వాళ్ళ సంబరాలకు పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనమడు, వాళ్ళ తమ్ముని కొడుకు, అన్న కొడుకు, ఇంటి పక్కలైన రైట్ హ్యాండ్ కొడుకు, లెఫ్ట్ హ్యాండ్ కొడుకు, వీళ్ళు ప్రియాంక గాంధీ కొడుకు, వాళ్ళు ఆట ఆడనికే 10 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ సింగరేణి. ఇంకా మిగతా వేరే ఎక్కడెక్కడ 100 కోట్లు అంటారు. అది మొత్తం దానికి ఉన్న పైసలు వీళ్ళకి ఇయనికి పైసలు. ఇంకో ఇదే టెండర్ డాక్యుమెంట్. ఇది ఏంటంటే ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ వర్కింగ్ బిల్డింగ్ గేట్ గ్రిల్ ఫుట్బాల్ కోర్ట్ బ్రిక్ వర్క్ పెయింటింగ్ అండ్ కంటైనర్స్ మొత్తం కలిస్తే 1,71,35,335 రూపాయలు. కొద్దిగా జూమ్ చేయి. 1,71,35,335 అంటే దగ్గర 2 కోట్ల రూపాయలు ఫుట్బాల్ ఆడడానికి, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాక్టీస్ చేయడానికే చేపించుకుంటానికి కనిపిస్తుంది. బ్రిక్ వర్క్స్ అంట 6,99,606. ఆర్సీసీ వాల్, టెక్స్చర్ అండ్ పెయింట్, తర్వాత కెర్బ్ వర్క్ 7,42,000. సీసీ రోడ్ ఎలిఫ్యాడ్ దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచే కదా మొత్తం అడ్డా. ఇప్పుడు బేగంపేట నుంచి లేట్ అవుతుందని ఆయన ఇంటికాడ పెట్టుకున్నాడు. దగ్గర ఉంటుంది అది 2 కిలోమీటర్లు. అక్కడనే ఎలిఫ్యాడ్ తయారు చేసుకుని అటు దిగుతాడు రోజు. అక్కడి నుంచే పోతాడు, ఆడికే వస్తాడు హెలికాప్టర్ వేసుకొని పోయి. అయితే అది అక్కడ సీసీ రోడ్ వేసుకోనికే 9,62,943 రూపాయలు. కాన్స్టిట్యున్సీలో రోడ్లే లేవు, చాలా కాన్స్టిట్యున్సీల్లో పాడైపోయిన, వర్షానికి పాడైపోయిన కూడా లేదు. క్యాటిల్ డ్రైన్ అండ్ గేటు 11,96,000 అంట. కంటైనర్స్ 28,73,040. ఎన్ని కంటైనర్స్ రాయలే వాళ్ళు. కంటైనర్స్ ఏం తెలుసా? ఈయన ముఖ్యమంత్రి గారు అక్కడ దిగుతారు, దిగిన తర్వాత ఫ్రెష్ అవుతాడు. కంటైనర్ అంటే ఒక సినిమా వాళ్ళు ఈ బస్సులు పెట్టుకుంటారు చూడు, క్యారవాన్ అంటారు దాన్ని. సినిమా వాళ్ళు రెస్ట్ తీసుకోనికే, మేకప్ వేసుకోనికే, సినిమా షూటింగ్ దగ్గర ఉంటే చూడు, అట్లాంటివి తయారు చేసుకున్నారు. అట్లాంటివి తయారు చేసుకొని ఈయన పోయేటప్పుడు వచ్చేటప్పుడు దాంట్లో రిఫ్రెష్ అవుతారు, కొద్దిసేపు కూర్చుంటాడు, వాళ్ళని పిలిచి మాట్లాడుకుంటాడు. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది ఎంసీహెచ్ఆర్డీలో, చాలా పెద్ద గదులు, మీటింగులు, హాళ్ళు చాలా ఉన్నాయి. అవి కాదు, ఈడ ఫుట్బాల్ కాడ. ఫుట్బాల్ ఆడకన్నా ముందు ఫ్రెష్ కావాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, దానిలో చేసుకుంటాడు. ఫుట్బాల్ ఆడిన తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. దానికోసం కంటైనర్స్, ఆ కంటైనర్స్ 28,73,000 రూపాయలు. 28,73,000 రూపాయలు. కంటైనర్ అంటే తెలుసు కదా, బాక్స్ లాగా ఉంటుంది, దానిలో డిజైన్ చేసి దానిలో బెడ్రూమ్ ఉంటుంది,
దానిలో బాత్రూమ్ ఉంటుంది, దానిలో అద్దం ఉంటుంది తయారుగానికే, టీవీ ఉంటుంది, దానిలో కుర్చీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. క్యారవాన్ అది కూడా ఒకటి. తర్వాత వాటర్ సప్లై 2,76,000. అంటే ఆ ఫుట్బాల్ ఆట ఆడుతుంటే ఆడికి ఏమైనా కావాలేమో కడుక్కోనికే, తాగనికే. దానికంటే వాటర్ బాటిల్స్ అది వాడతారు వీళ్ళు, కడుక్కోనికి ఉండొచ్చు. కాపింగ్ బీమ్ అండ్ నెట్ 45,12,000. తర్వాత గరీవేర్ మెష్ అరౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్. మెష్ ఉంటుంది చూసినావా, ఒకటి బ్లూ కలర్ ఇట్లా కడతారు, మనం వల అంటాం. ఆ వలకు ఆల్రెడీ ఉందంట, ఇంకా మొత్తం కట్టాలంట. మొత్తం టాప్ ఈ మొత్తం క్లోజ్ చేయడానికే 42,91,000, దగ్గర దగ్గర 43 లక్షల రూపాయలు. మన ఊర్లో అంటారు చూడు, ఈ యువనబ్బ సొమ్ము రాయిదని. ప్రస్తుతం అదే పరిస్థితి. ఎవరి హాబీనో, ముఖ్యమంత్రికి హాబీలు చాలా ఉండొచ్చు. ఆయన హాబీలకు తెలంగాణ ప్రజలు సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆయనతో పైసలు లేవా? ఆ ఎంసీహెచ్ఆర్లు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళ ఇంటికాడ పెట్టుకోవాలి. వాళ్ళు ఎంసీహెచ్ఆర్ కాడ జాగా బాగుంది చేసుకుందాం అనుకుంటే కూడా ఆయన డబ్బులతో పెట్టుకోవాలి. ఆయనతో పైసలు లేవా? ఆయన సొంతంగా పెట్టుకుంటే ఎవడు అడగడు. ఇప్పుడు ఎవరో మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ అది వాడతాడా? అది ఇంకా మళ్ళీ పోతూనే ఉంటుంది. ప్రతి వానాకాలం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు రిపేర్ చేస్తూ ఉండాలి. అంటే ఈయన పర్సనల్ కదా, ఆయన ప్రాక్టీస్ చేయడం తెలంగాణకి ఏమైనా ఖ్యాతియా? ఆయన ఫుట్బాల్ గేమ్ ఆడడం తెలంగాణ ప్రజలకు ఏమైనా వస్తుందా? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ గేమ్ ఆడితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆట ఆడితే కంపెనీలు వస్తాయా? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ గేమ్ ఆడితే రైతులకు రైతు భరోసా వస్తుందా? ఆరోగ్యశ్రీ పైసలు వస్తాయా? ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తాయా? దేనికి లాభం? తెలంగాణకి ఏంది లాభం? ఆయన ఫుట్బాల్ ఆడితే తెలంగాణకి ఏంది లాభం? బాలరాజుని వల్ల ఏందిరా దేశానికి ఉపయోగం అన్నట్టే ఉన్నది స్టోరీ. మీరు పెట్టుకోండి డబ్బులు. ఈ జనం డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. ఇప్పుడు ఒక ఎలిఫేర్ తయారు చేసుకుని ఇంటి దగ్గర అంటే సరే, ఆయన ఎప్పుడైనా అర్జెంటుగా జనాల దగ్గరికి పోనికనో, ఏదైనా ఇష్యూ వస్తే పోనికనో ఏర్పాటు చేసుకున్నారని అనుకుందాం. ఒక ముఖ్యమంత్రి ఆ ఫెసిలిటీ కోరుకున్నాడు, మంచిదే. కానీ ఆయన పర్సనల్ కదా, ఫుట్బాల్ గేమ్ అనేది ఎవరికి అవసరం ఉంది? ఆయన ఫుట్బాల్తో ఎవరికేం వస్తుంది? ఆయన మనవడు, ఆయన మనమరాన్లు, వాళ్ళు వీళ్ళు, ఈ పక్కైన ఆ పక్కైన వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు ఆడనికే జనం డబ్బులు ఖర్చు పెట్టి ఏదో గేమ్ ఆడినరు, ఆడికే విమర్శలు వచ్చినాయంటే ఇప్పుడు సపరేట్గా ఈ పైసలు ఖర్చు పెట్టి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటారు. 5 కోట్లు ప్లస్ 2 కోట్లు, 7 కోట్ల రూపాయలు. ఎవరినబ్బా సొమ్ము ఇది? అంటే ఏమనాలి అంటే, అధికారం చేతిలో ఉంటే ఏమని చేసుకుంటారా మీరు? అధికారం చేతిలో ఉందని మీరు బుద్ధి నడిపిస్తుంది. దీనికోసమేనా మీకు అధికారం ఇచ్చింది? ఇది అధికార దుర్వినియోగం. ఇది రేవంత్ రెడ్డి క్యారెక్టర్కి అద్దం పడుతుంది. ఇది రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏంటంటే పైసలు దొబ్బుగా తినాలనే క్యారెక్టర్ అనేది బయటపడుతుంది దీన్ని చూస్తే. ఆ టెండర్ అర్జెంటుగా క్యాన్సిల్ చేయండి. టెండర్ క్యాన్సిల్ చేసి మీ సొంత పైసలతో చేయించుకోండి. మీతో మస్తు పైసలు ఉన్నాయి కదా, చేయించుకోండి. ఈ పైసలు కాదు, ఈ పైసలు జనాలకు పేదలకి ఎన్నికనో పైసలు లేవు మనతోన. చెప్పుల దొంగలాగా చూస్తారు, కోసిన రూపాయి వెళ్ళదు. కానీ మీకు మాత్రం ఖర్చు పెట్టుకుంటారా? మేము కట్టే ట్యాక్సులు కదా అవి. ట్యాక్సులు మీకు ఫుట్బాల్ గేమ్ ఆడుకోవడానికి కడుతున్నామా? మీ బట్టలు తెచ్చుకోవడానికి కడుతున్నామా? మీరు క్యారవాన్లు పెట్టుకొని దానిలో నైస్గా ఎంజాయ్ చేయడానికి కడుతున్నామా ట్యాక్సులు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మీ కామెంట్ కూడా చెప్పండి దీని కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.